హాయ్ ఫ్రెండ్స్. నేను ఈ టాపిక్లో మీకు బయోమాలిక్యూల్స్లో కార్బోహైడ్రేట్స్ ఒక టాపిక్ని నేను కవర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో కార్బోహైడ్రేట్స్ సంబంధించిన బిట్స్ అనేవి మీకు ఎలా వస్తాయి, ఎలాంటి టాపిక్స్ అనేవి మీరు చదవాలి, అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు గెయిన్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా అయితే మనం టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బయోమాలిక్యూల్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే బయోమాలిక్యూల్స్ ఆర్ ద కెమికల్స్ ఆర్ ద మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ ద లివింగ్ ఆర్గనిజమ్స్లో ప్రజెంట్ అయ్యే కెమికల్స్ని లేదా మాలిక్యూల్స్ని మనం బయోమాలిక్యూల్స్ అని అంటాము. నేమ్లోనే మనకి అర్థం తెలుస్తుంది. బయో మీన్స్ లివింగ్ అండ్ మాలిక్యూల్స్ అంటే తెలిసిందే. అండ్ నెక్స్ట్ దీని యొక్క అర్థం ఏంటి అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే మాలిక్యూల్స్ని మనం బయోమాలిక్యూల్స్ అని అంటాము. సో బయోమాలిక్యూల్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే దీస్ ఆర్ ద మోస్ట్ అబాండెంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్ ది నేచర్. సో బయోమాలిక్యూల్స్లో ఏమేమి ఉంటాయి అంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్స్ అనేవి ఉంటాయి. సో వేర్ hydrogen and oxygen are in the ratio of 2:1. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేవి 2:1 రేషియోలో ఉంటాయి. అంటే 2 హైడ్రోజన్స్ ఉంటే ఒక ఆక్సిజన్ అనేది ఉంటుంది, 4 హైడ్రోజన్స్ ఉంటే 2 ఆక్సిజన్స్ అనేవి ఉంటాయి. సో 2:1 రేషియోలో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎంపెరికల్ ఫార్ములా వచ్చేసరికి CnH2O(N). సో ఎంపెరికల్ ఫార్ములా అయితే ఇలా ఉంటుంది. సో కార్బన్ యాటమ్ ఒకటి ఉంటే హైడ్రోజన్ యాటమ్స్ అనేవి 2 ఉంటాయి, ఆక్సిజన్ యాటమ్స్ 1 ఉంటుంది. సో రేషియోస్ అనేవి ఇలా ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్. ఇందులో కార్బోహైడ్రేట్స్ గురించి నేర్చుకుంటాం. బయోమాలిక్యూల్స్లో ప్రోటీన్స్ గురించి నేర్చుకుంటాము, విటమిన్స్ గురించి నేర్చుకుంటాము, అండ్ అలాగే న్యూక్లిక్ యాసిడ్స్ గురించి నేర్చుకుంటాము. సో ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ గురించి అయితే చూద్దాం ఈ వీడియోలో. మోనోసాక్రైడ్స్. కార్బోహైడ్రేట్స్ యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే మోనోసాక్రైడ్స్ కింద, డైసాక్రైడ్స్ కింద, పాలీసాక్రైడ్స్ కింద ఇవి డివైడ్ అయితే అయి ఉంటాయి. మోనోసాక్రైడ్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ ది సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్స్ విచ్ కెనాట్ బి హైడ్రలైజ్డ్ ఫర్దర్ ఇంటూ సింపుల్ కార్బోహైడ్రేట్స్. మోనోసాక్రైడ్స్ అంటే మనం సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం పాలీసాక్రైడ్స్ని కనుక బ్రేక్ చేస్తే మనకి డైసాక్రైడ్స్ వస్తాయి, డైసాక్రైడ్స్ని కనుక బ్రేక్ చేస్తే మనకి మోనోసాక్రైడ్స్ అనేవి వస్తాయి. సో మోనోసాక్రైడ్స్ని మనం ఫర్దర్గా బ్రేక్ చేయలేము. ఇక్కడ అదే అంటున్నాడు, విచ్ కెనాట్ బి హైడ్రలైజ్ చేయలేము. డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ది కార్బన్ యాటమ్స్ మోనోసాక్రైడ్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ యాజ్. కార్బన్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి మోనోసాక్రైడ్స్ అనేవి ఫర్దర్గా డివైడ్ చేశారు. ట్రయోసిస్. సపోజ్ 3 కార్బన్ యాటమ్స్ కనుక ఉంటే ఒక సింపుల్ కార్బోహైడ్రేట్, దాట్ మీన్స్ మోనోసాక్రైడ్లో 3 కార్బన్ యాటమ్స్ కనుక ఉంటే దాన్ని మనం ట్రయోసిస్ అని అంటాము. దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్లిసరోస్, అండ్ దీన్నే గ్లిసరాల్డిహైడ్ అంటాము, అండ్ డైహైడ్రాక్సీ ఎసిటోన్. అండ్ టెట్రోసిస్ అంటే 4 కార్బన్ యాటమ్స్ ఉంటే మనం టెట్రోసిస్ అని అంటాము. దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎరిథ్రోస్ అండ్ ఎరిథ్రులోస్. సో మధ్యలో కామా ఉంటుంది ఎరిథ్రోస్కి ఎరిథ్రులోస్కి మధ్య. సో కామా అయితే పడలేదు, సో ప్లీజ్ అడ్జస్ట్. అండ్ పెంటోసిస్. సపోజ్ 5 కార్బన్ యాటమ్స్ కనుక ఉంటే మనం పెంటోసిస్ అని అంటాము. దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి రైబోస్ అండ్ రిబ్యులోస్. అండ్ హెక్సోసిస్ అంటే 6 కార్బన్ యాటమ్స్ కనుక ఉంటే మనం హెక్సోసిస్ అని అంటాము. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్లూకోజ్ అండ్ ఫ్రుక్టోస్. అండ్ హెప్టోసిస్ 7 కార్బన్ యాటమ్స్ ఉంటే హెప్టోసిస్ అని అంటాము. దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గ్లూకోహెప్టోస్ అండ్ హెప్టులోస్. అండ్ ఈ కార్బన్ యాటమ్స్ అవన్నీ కూడా గ్లైకోసైడిక్ బాండ్తో లింక్ అయి ఉంటాయి. గ్లైకోసైడిక్ బాండ్ అంటే COC. దే ఆర్ లింక్డ్ బై ది గ్లైకోసైడిక్ బాండ్ COC టు ఫార్మ్ ఒలిగోసాక్రైడ్ ఆర్ పాలీసాక్రైడ్. మోనోసాక్రైడ్స్ అనేవి గ్లైకోసైడిక్ బాండ్ ద్వారా లింక్ అయ్యి
ఒలిగోసాక్రైడ్స్ని కానీ పాలీసాక్రైడ్స్ని కానీ ఫామ్ అవుతాయి. సో మోనోసాక్రైడ్స్ మోనోసాక్రైడ్స్ కనుక జాయిన్ అవ్వాలంటే మనకు కావాల్సింది గ్లైకోసైడిక్ బాండ్. చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్లో ఏ బాండ్ ఉంటుంది అంటే గ్లైకోసైడిక్ బాండ్ ఉంటుందని మీరు ఖచ్చితంగా చెప్పాలి. అండ్ కార్బోహైడ్రేట్స్లో నెక్స్ట్ మనం మోనోసాక్రైడ్స్ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒలిగోసాక్రైడ్స్. They are small carbohydrates formed by the condensation of 2 to 9 monosaccharides. 2 to 9 monosaccharides కనుక కలిసి గ్లైకోసైడిక్ బాండ్తో కలిసి ఒక చైన్ కింద ఫామ్ చేస్తే దాన్ని మనం ఒలిగోసాక్రైడ్ అని అంటాము. అండ్ డైసాక్రైడ్ గురించి చూస్తే 2 మోనోసాక్రైడ్స్ కనుక కలిపి గ్లైకోసైడిక్ బాండ్తో లింక్ అయ్యి ఉంటే దాన్ని మనం డైసాక్రైడ్స్ అని అంటాము. దే ఆర్ ఫార్మ్డ్ బై ది కండెన్సేషన్ ఆఫ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాక్రైడ్. దీని యొక్క ఎగ్జాంపుల్స్, డైసాక్రైడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లాక్టోస్, సుక్రోజ్ అండ్ మాల్టోస్. అండ్ నెక్స్ట్ ట్రైసాక్రైడ్స్. కండెన్సేషన్ ఆఫ్ ది 3 మాలిక్యూల్స్ ఆఫ్ ది మోనోసాక్రైడ్స్. 3 మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాక్రైడ్స్ అనేది గ్లైకోసైడిక్ బాండ్ ద్వారా లింక్ అయ్యి ఉంటే దాన్ని మనం ట్రైసాక్రైడ్స్ అని అంటాము. దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి రాఫినోస్. అండ్ టెట్రాసాక్రైడ్. కండెన్సేషన్ ఆఫ్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాక్రైడ్. 4 మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాక్రైడ్స్ అనేవి గ్లైకోసైడిక్ బాండ్తో లింక్ అయ్యి ఉంటే దాన్ని మనం టెట్రాసాక్రైడ్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి స్టాకోస్. అండ్ నెక్స్ట్ పెంటాసాక్రైడ్కి ఏంటి అంటే కండెన్సేషన్ ఆఫ్ 5 మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాక్రైడ్. 5 మాలిక్యూల్స్ ఆఫ్ మోనోసాక్రైడ్స్ అనేవి గ్లైకోసైడిక్ బాండ్ ద్వారా లింక్ అయ్యి ఉంటే దాన్ని మనం పెంటాసాక్రైడ్ అని అంటాము. సో నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను గ్లైకోసైడిక్ బాండ్ అని. ఆ వర్డ్ అయితే మీకు ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. మోనోసాక్రైడ్స్ అనేవి దేని వల్ల లింక్ అయ్యి ఉంటాయంటే గ్లైకోసైడిక్ బాండ్. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్ ఏంటి అంటే పాలీసాక్రైడ్. ఇప్పుడు దాకా మనం మోనోసాక్రైడ్ గురించి చూసాము, డైసాక్రైడ్ గురించి చూసాము, ఒలిగోసాక్రైడ్ గురించి చూసాము, అండ్ టెట్రా గురించి చూసాము, ట్రైసాక్రైడ్ గురించి చూసాము, అండ్ పెంటాసాక్రైడ్ గురించి చూసాము. ఇప్పుడు పాలీసాక్రైడ్ ఏంటి అంటే పాలీసాక్రైడ్స్ ఆర్ ద కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫార్మ్డ్ బై ది polymerization of more than 10 monosaccharide monomers. These are also called as glycans. They are long chained that may be branched or unbranched. సో మోర్ దాన్ 10 మోనోసాక్రైడ్స్ అనేవి గ్లైకోసైడిక్ బాండ్ ద్వారా లింక్ అయ్యి ఉంటే మనం దాన్ని పాలీసాక్రైడ్స్ అని అంటాము. దీన్నే గ్లైకాన్స్ అని కూడా అంటాము. అండ్ ఈ లాంగ్ చైన్ అనేది బ్రాంచ్డ్గా ఉండొచ్చు, అన్బ్రాంచ్డ్గా ఉండొచ్చు. అండ్ క్లాసిఫికేషన్ అనేది కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్ అనేది నెంబర్ ఆఫ్ షుగర్ యూనిట్స్ ద్వారా, దట్ మీన్స్ మోనోమర్స్ ద్వారా చూస్తే ఇలా క్లాసిఫై అవుతుంది. అండ్ ఇంకో రకంగా క్లాసిఫికేషన్ అనేది ఎలా ఉంటుందంటే హోమోపాలీసాక్రైడ్స్ అండ్ హెటెరోపాలీసాక్రైడ్స్. హోమోపాలీసాక్రైడ్స్ అండ్ హెటెరోపాలీసాక్రైడ్స్ క్లాసిఫికేషన్ ఎందుకు అలా ఉంటుంది అంటే అది ఏంటి అంటే ఇందాక మనం చూసిన డైగ్లిసరైడ్స్, డైసాక్రైడ్స్ అండ్ ఒలిగోసాక్రైడ్స్, పాలీసాక్రైడ్స్, మోనోసాక్రైడ్స్ అనేవి నెంబర్ ఆఫ్ మోనోసాక్రైడ్స్ని బట్టి అది క్లాసిఫికేషన్ అయితే ఉంటుంది. ఇది హోమోపాలీసాక్రైడ్ అండ్ హెటెరోపాలీసాక్రైడ్ ఎలా అంటే టైప్ ఆఫ్ మోనోసాక్రైడ్. సపోజ్ 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ జాయిన్ అయ్యి ఫామ్ చేసిందంటే ఒక డైసాక్రైడ్, దాన్ని మనం హోమోపాలీసాక్రైడ్ అంటాం. ఎందుకంటే 2 కూడా గ్లూకోజ్ మాలిక్యూల్సే ఉన్నాయి. సపోజ్ గ్లూకోజ్ గెలక్టోజ్ కలిపి ఫామ్ అయిందంటే 2 ఉన్నాయి డిఫరెంట్, సో హెటెరో అంటాము. సో ఆ టాపిక్ ఏంటో చూద్దాము, ఆ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. హోమోపాలీసాక్రైడ్స్ are the complex carbohydrates formed by the polymerization of only one type of monosaccharide monomer. Only one type of monosaccharide monomers అనేవి కలిపి ఒక కాంపౌండ్ని ఫామ్ చేస్తే, ఒక కార్బోహైడ్రేట్స్ని ఫామ్ చేస్తే మనం దాన్ని హోమోపాలీసాక్రైడ్స్ అంటాము. దాని యొక్క ఎగ్జాంపుల్ గ్లూకాన్, ఫ్రుక్టాన్, జైలాన్ ఎక్సెట్రా. అండ్ heteropolysaccharides are the complex carbohydrates formed by the condensation of 2 or more types of the monosaccharides or their derivatives.
రెండు లేదా ఇంకా ఎక్కువ డిఫరెంట్ మోనోసాకరైడ్స్ అనేవి కలిపి ఒక కార్బోహైడ్రేట్స్ని ఫామ్ చేస్తే దాన్ని మనం హెటరోపాలీసాకరైడ్ అని అంటాము. దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కైటిన్, అగార్, పెప్టిడోగ్లైకాన్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్, బేస్డ్ ఆన్ ఫంక్షన్ పాలీసాకరైడ్స్ అనేవి ఎలా క్లాసిఫికేషన్ అయ్యాయి. ఇప్పటిదాకా మనం ఓన్లీ మోనోసాకరైడ్ నెంబర్ బట్టి మనం ఫస్ట్ చూసాము. అండ్ నెక్స్ట్ మోనోసాకరైడ్ టైప్స్ అంటే ఇట్స్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఉంటే హెటిరో అన్నాము, ఒక్కటే టైప్ ఉంటే హోమో అన్నాము. ఇప్పుడు దాని యొక్క ఫంక్షన్స్ బేస్ అయ్యి దాని యొక్క క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. స్టోరేజ్ పాలీసాకరైడ్స్ అంటాము. పాలీసాకరైడ్ ఇది క్లాసిఫికేషన్. స్టోరేజ్ పాలీసాకరైడ్ అంటాము. అండ్ నెక్స్ట్ స్ట్రక్చరల్ పాలీసాకరైడ్ అంటాము. సో దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ ది కార్బోహైడ్రేట్స్. అండ్ స్టోరేజ్ పాలీసాకరైడ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. Some homopolysaccharides are stored form of fuel, serve as reserved food. ఇది ఏంటి అంటే స్టోర్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే అవసరం ఉంటుందో దాన్ని ఎనర్జీ ఫామ్లోకి కింద ప్రొడ్యూస్ చేసుకొని ఆ ఎనర్జీ అనేది యూజ్ చేసుకుంటారు. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే స్టార్చ్, ప్లాంట్లో స్టార్చ్ రూపంలో అది స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే యానిమల్స్లో చూసుకుంటే గ్లూకోజన్ రూపంలో అది స్టోర్ అయ్యి ఉంటుంది. స్టార్చ్ తర్వాత గ్లూకోజ్ కింద చేస్తే గ్లైకోజన్ని మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకొని వాటి ఫంక్షన్స్కి ఉపయోగించుకుంటాయి. సో ఇది స్టోర్డ్ యాజ్ ఫ్యూయల్ ఆర్ సర్వ్డ్ యాజ్ రిజర్వ్ ఫుడ్. ఇది హోమోపాలీసాకరైడ్ మళ్ళీ. సో ఇక్కడ వాడు అడుగుతాడు స్టోరేజ్ పాలీసాకరైడ్లో ఎలాంటి ఉంటుంది, మోనోసాకరైడ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒక టైప్లో ఉంటాయా డిఫరెంట్గా ఉంటాయా అని. ఓన్లీ వన్ టైప్, దట్ ఈస్ గ్లూకోజ్. గ్లూకోజే కదా మన ఎనర్జీకి యూజ్ చేస్తాము. సో ఓన్లీ గ్లూకోజే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్ట్రక్చరల్ పాలీసాకరైడ్. దీని గురించి ఏంటి అంటే దీస్ పాలీసాకరైడ్స్ మేక్ ద స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది సెల్ వాల్ ఇన్ ది ప్లాంట్స్ అండ్ స్కెలిటన్ ఇన్ సమ్ యానిమల్స్. సో ఇది ఏం చేస్తుందంటే స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అది ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేయడానికి స్టోరేజ్ పాలీసాకరైడ్స్ ఉపయోగపడితే స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి స్ట్రక్చరల్ పాలీసాకరైడ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. మనకి నేమ్లోనే 50% ఆఫ్ ద మొత్తం మీనింగ్ అనేది తెలిసిపోతుంది, 50% కూడా కాదు. సో ప్లాంట్స్లో అయితే సెల్ వాల్ని మెయింటైన్ చేయడానికి స్ట్రక్చరల్ పాలీసాకరైడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అదే యానిమల్స్లో అయితే స్కెలిటన్ని స్ట్రాంగ్గా ఉంచడానికి దాన్ని తయారు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కైటిన్ అండ్ సెల్యులోస్. సో ఇది ఫ్రెండ్స్ కార్బోహైడ్రేట్కి సంబంధించిన మెటీరియల్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అమైనో యాసిడ్స్ గురించి చెప్తాను. సో ఆ వీడియో కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే, మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ నోట్స్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. అండ్ అలాగే టెస్ట్ పేపర్స్ అయితే మ్యాక్సిమం కొనుక్కోవడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది ఎగ్జామ్ టైంకి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం. సో ఇక్కడికి ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇట్ విల్ బీ మోర్ మోటివేషన్ టు అస్ ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి. అండ్ షేర్ ద వీడియో. లైఫ్ సైన్స్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి వీడియోని. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ అలాట్.